నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. Hallelujah. Glory and honor to you forever and ever. Amen. Lord Jesus. దేవునికి స్తోత్రము కలుగును గాక. సహోదరుడు డాక్టర్ వసంత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ దినము ఆయన ఈ దినము ఆదివారం కాబట్టి ఆయన వాక్యము ప్రకటిస్తాడు. జాగ్రత్తగా వినండి, ఆశీర్వదింపబడండి. దేవునికి మహిమ కలుగును గాక. మన సహోదరుడా, దేవుని వాక్యమును వివరించండి. దేవుని నామమున మీ అందరికీ వందనాలు, శుభములు మరి ఒకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ధ్యానాంశము తగిన ఫలము ఫలించుట అనేటువంటి మాట మీద ధ్యానం చేసుకుందామని ఆశపడి ఉన్నాం. మత్తయి వ్రాసినటువంటి శుభవర్తమానం 3వ అధ్యాయము 8 నుంచి మరి ఒకసారి చదువుతారా తల్లి? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు తల్లి. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక, మన హృదయములలో ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి, మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయుచున్న తండ్రి, ఇదిగో ఎన్నికలైనటువంటి నేను నీవిచ్చినటువంటి నీ మాటను నీ ఆత్మానుసారముగా అయా నీకు అంగీకారమైనట్లుగా మాట్లాడడానికి నన్ను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మను నా దేవా మీరు ఈ కార్యక్రమంలో ఉంచి నా స్వరమును నీ బూరగా వినియోగించుకొని నీ మాటలను మరి మా అందరి హృదయములు నా దేవా మేము సిద్ధపడి ఉండగా మీకు అంగీకారమైన విధముగా బ్రతకడానికి సహాయం చేసి నిజముగా ఫలించడానికి మీ వాక్యమును ఎరువుగా మాకు వేసి నా దేవా మహిమ ఘనత మీరే తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, గత వారంలో నేను మీతోటి మాట్లాడినప్పుడు మనము మారు మనస్సు పొందడము అనేటువంటి దాని మీద మాట్లాడుకున్నాం. ఈ మారు మనస్సు అన్నటువంటివి మనము ఏ విధముగా జీవిస్తామో అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. మారు మనస్సును ఇంగ్లీష్ పదములలో రిపెంటెన్స్ అనేటువంటి మాట మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రిపెంటెన్స్ అనేటువంటి మాటతోటి మనము గమనించుకొనవలసినటువంటి ఒక సత్యము ఏమిటి అనంటే, మనస్సు అనేటువంటి దానిని జ్ఞాపకము చేసుకోండి. ఈ మనస్సుకు తగినటువంటి అంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించుడి అనేటువంటి మాటను గురించి మనము మాట్లాడుకొని ఉన్నాం. ఈ దినము మనము మాట్లాడుకునేటువంటి మాటలలో ప్రత్యేకముగా ఫలించు విధానము, ఏ విధముగా ఫలించగలుగుతాం మనం అన్నటువంటి సత్యములో ఎదగడానికి నేను ఆశపడి మీ ముందుకు వచ్చి ఉన్నాను. కాబట్టి ప్రియులరా, ఫలము అన్నటువంటి మాటను నేను మీతో మాట్లాడినప్పుడు ఆ ఫలము మారు మనసుకు తగినటువంటి ఫలము అన్నటువంటి సత్యాన్ని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. మొదట మారు మనసు. ఈ మారు మనసు మనకు వాక్యము వినడం వలన కలిగినటువంటి విశ్వాసము, కలిగిన విశ్వాసము ద్వారా మనము పొందుకునేటువంటి బాప్తిస్మము, అట్టి బాప్తిస్మము తోటి అగ్ని బాప్తిస్మము, నీటి బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. ఆ అగ్ని బాప్తిస్మము ద్వారా మనము పొందుకున్నటువంటి ఆత్మ ఫలము మన జీవితంలో ఏ విధముగా ఫలించాలి,
తగిన ఫలము వర్దినెస్, ఆ తగిన ఫలము ఏ విధముగా ఫలించాలి అనేటువంటి మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియులారా. ఇక్కడ అనేక పర్యాయములలో అనేక మంది ఈ యొక్క మార్పు అన్నటువంటి దానిని విడిచిపెట్టి పశ్చాత్తాపము లేకపోతే మన జీవితంలో మార్పు అనేటువంటి మాటను మర్చిపోయి, ఒకవేళ నా కార్యములతోటి నేను మారుతాను, నా యొక్క పనులతోటి నేను మారుతాను అనేటువంటి మాటలో గనుక ఉన్నట్లయితే మనము సత్యమును తెలుసుకోలేదనేటువంటిది తెలుసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ మారు మనస్సు అనేటువంటిది ఒక కార్యము జరిగిన తర్వాత నీ జీవితంలో లేకపోతే నీ అందు జరిగినటువంటి ఒక పనిని గురించి నీవు ఆలోచన చేసుకుంటూ ఉన్నావు. అట్టి ఆలోచన ద్వారా నీలో ఒక మార్పు కలుగుతుంది. ఆ యొక్క మార్పు దేవుని వైపుగా మారడానికి, ఆయన చిత్తమును నెరవేర్చు బిడ్డలుగా మారడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి మాటను మొట్టమొదట మనం తెలుసుకోవాలి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38వ వచనమును ఒక్కసారి చదువుకుంటే మనకు ఆ సత్యము మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి అమ్మ ఒక్కసారి. ఆ మాట విని హృదయములో నొచ్చుకుని ఆ మాట విని హృదయములో నొచ్చుకొని. ఇక్కడ చూడండి, అంటే ఆ మాట నీ జీవితంలో జరిగినటువంటి కార్యక్రమము లేకపోతే నీవు చేసినటువంటి ఒక క్రియ నీ హృదయములో నొచ్చుకోవాలి. ఇట్ షుడ్ ఎంటర్ ఇంటు యువర్ హార్ట్. ఆ హృదయములో అయ్యో నేను ఎందుకు ఈ పని చేశాను, నేనేనా ఈ పని చేసింది, నేను విశ్వాసిని, క్రీస్తు బిడ్డను, ఆయనను విడిచాను, నేను ఆయనకు దూరముగా ఆయనకు వ్యతిరేకముగా చేసిన ఈ పని. అంటే దానిని మనం జ్ఞప్తికి తెచ్చుకొని ఆలోచించుకుంటూ నా జీవితంలో ఈ కార్యము ఎందుకు చేశాను అన్నటువంటి పశ్చాత్తాపము మన హృదయములో కలగాలి ప్రియులారా. చదవండి మమ్మల్ని ఒకసారి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు. ఇక్కడ ఆపండి తల్లి. పాపక్షమాపణ నిమిత్తము అంటే ఏదైతే నీ హృదయములో నొచ్చుకున్నటువంటి క్రియ లేకపోతే కార్యము జరిగినది ఏదైతే ఉన్నదో అతి పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకుంటూ ఉన్నాం. తర్వాత మనం అగ్ని బాప్తిస్మం పొందుకొని ఉన్నాము ప్రియులరా. ఇది మనల్ని మనము మార్చుకునేటువంటి మనస్సు. అట్టి మనస్సు మన జీవితాన్ని మార్చేటువంటి మనస్సు, మన ఆలోచన విధానాన్ని మార్చేటువంటి మనస్సు ప్రియులరా. ఇది మనకు రక్షణార్థమైనటువంటి మారు మనసు అనేటువంటి మాటను కూడా మనం చూసాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి తల్లి ఒకసారి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఇక్కడ కలిగినటువంటి దుఃఖము, ఇక్కడ కలిగినటువంటి ఆలోచన దైవ చిత్తానుసారమైనది. ఎందుకంటే మనము ఆయన యొక్క బిడలము. అట్టి బిడలముగా ఉన్నటువంటి మనము ఆయన వలె నడుచుకోవాలి. కానీ మనం అది దారి తప్పిపోయినట్టున్నాం. కనుక దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనస్సు అనేటువంటి మాటలో ఇక్కడ ఉన్నది. చూడండి తల్లి. అమ్మ చదవండి నాన్న. అనుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. చాలు తల్లి. రక్షణార్థమైనటువంటి మారు మనసు, మన రక్షణను మనము కాపాడుకుంటున్నాం ప్రియులరా. కాబట్టి ఇక్కడ ఒక మాటను నేను మీకు జ్ఞాపకము చేయాలి. ఎప్పుడైతే ఒక క్రియను నీవు చేశావో, ఎప్పుడైతే నీవు ఒక వ్యతిరేకమైనటువంటి పనిని చేశావో, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనిని చేశావో, అట్టి క్రియకు ప్రియులరా నీవు పరిహారార్థము చేయాలి. దానికి నీవు ఆ అపరాధమునకు తగినటువంటి పరిహార్థము చేయాలి. ఈ పరిహార్థము చేసే విధానము పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనము నుండి కనబడుతుంది ప్రియులారా. ఇట్ ఈస్ కాల్డ్ ద రెస్టిట్యూషన్.
ఈ రెస్టిట్యూషన్ అనేటువంటిది ఏంటంటే మనము అక్కడ పరిహార్థంగా అపరాధము మనము చేసినటువంటి ప్రతి అపరాధమునకు తగినటువంటి ప్రతి అపరాధమును మనము చెల్లించాల్సి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని చూడాలి. లూకా వ్రాసినటువంటి సువార్తలో 19వ అధ్యాయము 8వ వచనములో మనము గమనించినట్లయితే ప్రియులారా, ఒక్కసారి చూడండి. జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత, పశ్చాత్తాపము పొందిన తర్వాత ఏమి చెప్తున్నాడో చూడండి నాన్న. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. చాలు తల్లి, ఆయన చేసినటువంటి క్రియ, ఆయన ఇంటికి ఏ విధముగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నటువంటి మాటతోటి ఆయన చెబుతున్నటువంటి మాట, ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచు ఉన్నాను. లేకపోతే ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా ఈ ధనమును తీసుకొని ఉన్నానో, ఈ లోక ఆస్తిని తీసుకొని ఉన్నానో, వారికి రెండంతలుగా తిరిగిస్తాను, నాకు అవసరం లేదు అన్నటువంటి దానిని మనము ఇక్కడ మన అపరాధము నుండి ప్రతి అపరాధము నాకు తగినటువంటి రుసుము చెల్లించే విధానం ఇక్కడ. ప్రియులారా, మీ డబ్బులు మీరు అక్కర్లేదు, కానీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇదే లూకా సువార్త 19వ అధ్యాయములో 15వ వచనము నుండి మనము గమనించినట్లయితే ప్రియులారా, ఆ చివరి వరకు ముందుకు వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక రాజకుమారుడు దూరదేశానికి వెళ్ళాడు. 10 మంది శిష్యులను పిలిచాడు, లేకపోతే దాసులను పిలిచారు. ఒక్కొక్కరికి కొన్ని నాణ్యాలు అప్పగించాడు. ప్రియులారా, ఇట్టి నాణ్యాలను అప్పగించినటువంటి వీరు ఏమి చేశారో, ఎవరు బలా మంచి దాసుడా అనిపించుకున్నారో, ఎవరు బలా చెడ్డ దాసుడా అనిపించుకున్నారో మనకు తెలుసు. కానీ దేవుడు మన యొక్క రక్షణ, ఆయన చేసినటువంటి అంత గొప్ప రక్షణ మనకు ఒక గొప్ప భాగ్యము. ఇట్టి భాగ్యము నుండి మనము తప్పిపోయినట్లయితే మన జీవితము దుర్భరమని గుర్తెరగాలి. ఎందుకంటే మనము మారు మనస్సుకు తగినటువంటి ఫలము పొందుకోవాలి ప్రియులారా. అట్టి ఫలాన్ని కనపరచాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం కనపరుస్తామో అప్పుడే దేవుని యొక్క రక్షణ మన జీవితంలో తుదమట్టుకు ఉంటుంది. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 ఒక్కసారి గమనించండి ప్రియులరా. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా మొట్టమొదటి మాట, బాగుగా పాలన చేయు పెద్దలు ప్రియులరా. ఈ బాగుగా పాలన చేయు పెద్దలు విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాస పడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలను. అంటే ఇక్కడ నీవు చేసేటువంటి క్రియల వలన, నీవు చేసేటువంటి పుణ్య కార్యముల వలన కాదు ప్రియులారా, నీవు నేను కూడా మారు మనసుకు తగిన ఫలము అనేటువంటి సత్యాన్ని మనము ఎరిగినప్పుడు మన యొక్క హృదయము మారవలసి ఉన్నది, మన యొక్క ఆలోచన విధానము మారవలసి ఉన్నది, మన యొక్క తలంపులు మారడం తోటి మన జీవితము క్రీస్తుకు అంగీకారముగా, ఆయనకు నైవేద్యముగా, స్తుతి ఆరాధనలతోటి వాక్యానుసారముగా నడిచేటువంటి జీవితము కావాలి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ ఎరగడము కొరకు నేను మీ దగ్గరికి ఈ విషయాలని తీసుకొని వచ్చాను. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనము ఎప్పుడు కూడా ఫలవంతముగా ఉండాలనే ఆయన మనకు ఇట్టి మారు మనసును, ఈ నూతన జీవితమును దయచేసి ఉన్నాడు ప్రియులారా. యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం మాత్రం నేను చదువుతాను. ఎందుకంటే మీరు దానిని చదువుకున్నట్లయితే అనేకమైనటువంటి సత్యాలు అక్కడ మనకు కనబడతాయి. ఒక్కసారి చదవండి అమ్మా తల్లి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో. చాలు తల్లి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నటువంటి సత్యాన్ని మనకు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము చూడవలసినది ఏమిటి అని అంటే, ఆయనే
మనలను ఏర్పరచుకున్నాడు. మనలను దాసులమని పిలువక స్నేహితులమని పిలుస్తున్నాడు. ప్రియులారా, 15వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. నేను నా తండ్రి వలన విన్న సంగతులను మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు వెళ్ళాలి, ఫలించాలి. అట్టి ఫలము మనకు ఏ విధముగానైతే రక్షణార్థమైనటువంటి మారు మనసును దుఃఖముతో కలిగ చేసినదో, మీరు వెళ్ళి ఆయన వాక్యమును బయట ప్రకటించుచూ ఉన్నప్పుడు, తెలియపరుస్తూ ఉన్నప్పుడు వారికి కూడా అట్టి మారు మనసు కలుగు విశ్వాసమును దయచేయుట కొరకు మనము వెళ్ళి ఆయన మనకు ఈ పాపములను క్షమించినటువంటి సత్యమును తెలియచేస్తూ ఉన్నాడు. మనము జీవించడానికి అక్కడ ఉన్నది. ప్రియులరా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి తల్లి ఒకసారి. ఎందుకు ఈ ధన్యత మనకిచ్చాడు అని అంటే, మనము ఆయన చేత ఏ విధముగా ఎన్నుకొనబడ్డాము, ఏ విధముగా ఆయన ద్వారా ఒక హోదాను పొందుకున్నామో చూడండి ప్రియులారా ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆపండి తల్లి. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో ఉన్నటువంటి వారిని ఆయన వెలుగు సంబంధులుగా తీసుకొని వచ్చాడు. ప్రియులరా, ఇటు వెలుగు సంబంధమైనటువంటి ఫలములను మనం ఫలించాలి. ఈ వెలుగు సంబంధమైనటువంటి ఫలముల గురించి నేను మరలా మీతోటి మాట్లాడతాను. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మళ్ళా చదవండి తల్లి. దాంట్లో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ప్రచురము చెయ్యు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా! యాజక జనము, దేవుని సొత్తు. ఇంత గొప్ప మాటలు. వీటి రెండిటికన్నా కూడా ముందుకు వెళ్ళినట్లయితే రాజవంశములో మనము ఆయనలో జీవించడం అన్నటువంటి సత్యము ఎంత గొప్పది నాయన. ఏ పాటి వారం మనము, ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి ఆయన, మారు మనసు కలుగు చేసినటువంటి ఆయన మన జీవితము నుండి నీ యొక్క ఆస్తి అంతస్తులు కాదు, నీ హృదయాన్ని ఆయన కొరకు పెట్టమని, ఆయన ఇచ్చిన ధన్యతను నీవు ఎన్నుకోలేదు ఆయనని, ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. ముందుగా ఎవరిని ఎరిగాడో వారిని, ఎవరిని పిలిచాడో వారిని ఎన్నుకున్నందుకు, నీవు అందులో ఉన్నందుకు ధన్యుడివి, ధన్యురాలు అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తెరగాలి. ప్రియులరా, కొలసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి అమ్మా. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు. చాలు తల్లి, ప్రతి సత్కార్యములో సఫలమగుచు జీవించాలి. ఇట్టి సఫలత ఆయనను మహిమపరచాలి. ప్రియులరా, ఆయనను మహిమపరిచేదిగా ఉండాలి. ఇది నీ నుంచి నా నుంచి కలిగినటువంటిది కాదు. ఆయన మనలను అట్టి సత్కార్యమునకు అభిషక్తులను చేసి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియులరా, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి తల్లి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై, నీతి ఫలములతో నిండుకొనిన వారై, చదవమా, దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. నిష్కపటమైనటువంటి జీవితము, నిర్దోషమైనటువంటి జీవితము కలిగి జీవించడమే నీతి ఫలములతోటి జీవించేటువంటి విధానం. ప్రియులరా, ఆయనకు అప్పుడు మహిమ కలుగుతుంది అన్నటువంటిది ఉంది. ఏ విశ్వాసి అయినా, ఏ శిష్యుడైనా కానీ ఫలవంతముగా ఉండడానికి
ఆయన ఏర్పరచుకున్నాడన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి ప్రియులారా. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూడండి నాన్న. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలు తల్లి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రియులారా, ఇచ్చి మహిమలో మనము జీవించడానికి ఆయన మనల్ని తన శిష్యులుగా, తన విశ్వాసులుగా భాగ్యమును దయచేశాడు అన్నటువంటి సత్యాన్ని ఎరగాలి. ఇదే అధ్యాయములో 1 నుంచి 2 వచనాలు చూడండి తల్లి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలించని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని ఆమేన్. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. ఆమేన్. హి ఈస్ గివింగ్ us a space to grow day by day. ప్రియులారా, నీవు విశ్వాసిగా ఉన్నటువంటి నీవు ఆయన చిత్తమును నెరవేర్చడానికి దినదిన అభివృద్ధి, జీవిత అభివృద్ధి, మార్పు, ఆ మార్పు వలన ఆయన చిత్తమును నెరవేర్చి ఆయనను మహిమపరిచేటువంటి బిడ్డగా మనము జీవించినట్లయితే మనము ఏ విధమైనటువంటి ఫలములు ఫలించుచున్నామో మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 20 వరకు గమనించినట్లయితే మనకు తెలుస్తుంది ప్రియులరా. We be known by its fruit. మన యొక్క జీవితము ఏ విధముగా ఉన్నదో, మన ఫలవంతమైన జీవితము ఏ విధముగా ఉన్నదో తెలిసిపోతుంది ప్రియులరా. లోపల వారు క్రూరమైన తోడేళ్లు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజరుపు పండ్లైనను కొయ్యుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చాలు తల్లి, చాలులే నాన్న. A good fruit and a bad fruit. A good fruit and a bad fruit. యేసు క్రీస్తు ప్రభువులోని ప్రేమ, క్షమాపణ మనకు వచ్చింది ప్రియులారా. ప్రేమ, క్షమాపణ మనకు ఎప్పుడైతే వచ్చిందో, ఇట్టి ప్రేమను కలిగి ఉన్నటువంటి మనము మన జీవితాన్ని ఫలవంతముగా, మంచి ఫలములు ఫలించేటువంటి వారముగా మనము జీవించాలి. ఏమిటి ఆ మంచి ఫలములు మనలో ఉన్నటువంటివి? ఏమిటి మనలో ఉన్నటువంటి ఆ మంచి ఫలములు ఏమిటి అంటే, గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23వ వచనం వరకు ఒకసారి చూడండి తల్లి. ఆత్మ ఫలములు, ఇట్టి ఆత్మ ఫలములు మనము కలిగి జీవించాలి ప్రియులారా. ఇక్కడ నీ క్రియలు అన్నటువంటి దాని నుండి నీ యొక్క ఆత్మ, నీలో ఉన్నటువంటి నీ జీవిత విధానము, నీవు అనుదినము గడుపుచున్నటువంటి నీ దినచర్య వీటితోని నిండుకొని ఉండాలి ప్రియులారా. కాబట్టి అది మనకు సత్యమైనటువంటి ఫలము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. చాలు తల్లి, ఇవి ఏవైనా కానీ సరే ఒక జీవిత మార్గము యేసు క్రీస్తు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు నేర్పించి ఉన్నాడు ప్రియులరా. ఇంత గొప్ప ధన్యత ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అక్కడ ఒకటి చూడండి, మీరు గమనించినట్లయితే ప్రియులరా, గుడ్నెస్, మంచితనము. ఎవరు నీవు మంచితనము అనేటువంటి సత్యములో నీవు జీవిస్తావో ప్రియులరా, నీవు ఆయన ధన్యతలో జీవించిన వాడవుతావు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక మాటను చూసాం ప్రియులరా, మంచి ఫలము అనేటువంటి మాట. మంచితనము మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము ఇట్టి ఫలాలని పొందుకుంటాము. అక్కడ ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది. మనకు ఏ కష్టము లేకుండా దయాళత్వం మనలో ఉంటుంది ప్రియులరా. ఈ దయాళత్వం ఉన్నంత వరకు కూడా ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటాము, నిరీక్షణ జీవితము కలిగి ఉంటాము. కాబట్టి
ఆయన తోటి మనము ఇంకొక మాటను గమనించుకోవాలి. నిన్ను నీవు ఆయన చిత్తానుసారముగా నడిచేటువంటి ధన్యత కూడా నీకు వస్తుంది ప్రియులరా. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చూసినట్లయితే, ఇప్పుడు మనము ఆత్మ ఫలములు చూసాము, ఇక్కడ వెలుగు ఫలమును చూస్తాం. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చినటువంటి మనము వెలుగు ఫలములు ఏమై ఉన్నాయో చూడండి తల్లి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సమస్త విధములైనటువంటి మంచితనము, సమస్త విధములు. నీవు ఏమి చేసినా కానీ నీవు మంచితనములోనే జీవించాల తప్ప నీ యొక్క విధానము మంచితోనే నిండుకొని ఉండాలి. మళ్ళొకసారి చదవండి తల్లిదాన్ని. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. నీతి సత్యము కూడా వాటిలో కనబడుచున్నది ప్రియులారా. ఇంతకు మునుపు మనం ప్రేమను పొందుకున్నాము, ఇక్కడ వెలుగు ఫలములను ఫలిస్తున్నాం. అన్ని విషయములలో మంచితనము మన జీవితంలో కనబడాలి. అట్టి మార్పు కలిగినప్పుడు ఈ లోకము నిన్ను చూసి ఆనందపడుతుంది. ఎందుకంటే నీవు సాక్షిగా దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి బిడ్డగా ఉంటావు కనుక ఆయనను మహిమపరుస్తావు ప్రియులరా. రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారే నూతన ముగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. మనస్సు మారినందువలన రూపాంతరము చెందుడి. దేవుని చిత్తమును తెలుసుకొని నీ జీవితము కొరకు ఆయన చిత్తము ఏమై ఉన్నదో మనము ఎరిగి అతి రూపాంతరము పొందడానికి ప్రియులరా నీవు నీ జీవితములో ఆయనను మర్చిపోకూడదు ప్రియులరా. నీ కొరకు కాదు, నీవు ఆయన కొరకు జీవించినప్పుడు ఆయన నిన్ను ఫలవంతముగా చేయడానికే పుట్టించాడు అన్న సత్యాన్ని ప్రారంభము నుండి కూడా తెలుసుకోవాలి. మనము ఆయన పని చేయటం లేదు, మనమే మన కొరకు పని చేసుకుంటున్నాం. మన రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందుకుంటున్నాం. అట్టి మారు మనసుతో జీవించడము ఆయనకి ఆనందకరం ప్రియులారా. ఏ బిడ్డలైనా కానీ సరే నీతివంతముగా ఫలవంతముగా ఉన్నప్పుడు తండ్రి ఆనందమునికి మించిన ఆనందం ఏముంటుంది ప్రియులారా? మీరు గమనించండి, ఆయన మనకు ఫలవంతమైన జీవితాన్ని దయచేసి ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. హల్లెలూయా. చాలు తల్లి. ఫలించుట ఆయన ఆశీర్వదించాడు ప్రియులారా. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు తీయగలుగుతారు? మన నుండి ఎవరు తీయలేరు ప్రియులారా. ఆయన గొప్ప దేవుడు. తన సృష్టి నుండి కూడా మానవుని ఫలించి జీవించమన్నప్పుడు ఆయన ఫలించకుండా చెడులో వెళ్ళిపోయి చెడు ఫలములను కలిగి జీవిస్తున్నాడు ప్రియులారా. ఇదే గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు చూసినట్లయితే అట్టి చెడ్డ ఫలములు ఏమై ఉన్నవో ఒక్కసారి మనకు కనబడతాయి. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవి ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఆమేన్. ఇవి నేను మీకు విశదీకరించవలసినటువంటి అవసరత లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీఆర్ క్రిస్టల్ క్లియర్. శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము మన జీవితమును లేకపోతే నీ జీవితమును ఏ విధముగా ఇబ్బంది పాలు చేస్తుందో, నీ రక్షణను ఏ విధముగా తీసివేస్తుందో అది నీకు అర్థమవుతుంది ప్రియులారా.
దేవుని యొక్క కృప వలన మాత్రమే మనం ఫలించగలుగుతాం. కొలసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు ఒక్కసారి గమనించండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షితమైన పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీకు నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గుర్చిన బోధ వలన మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఆమేన్. మీలో సహితము. ఒక ఆనందమైనటువంటి విషయం మీతోటి చెప్పాలి ప్రియులారా. ఇక్కడ మనము పొందుకున్నటువంటి సువార్త సత్య సువార్త. అది దేవుడిచ్చినటువంటి గొప్ప మర్మము. ఈ దినములలో సాధారణమైనటువంటి నీకు నాకు లభించడము ఒక గొప్ప ధన్యత. అట్టి ధన్యత కలిగి ఉన్నటువంటి మనము ఒక హోదాలోనికి పరలోకమునకు వెళ్తున్నాం. నిత్య జీవములో జీవించబోతున్నటువంటి మనము అతి గొప్ప హోదాలోనికి చేరడానికి దినదిన అభివృద్ధి మన జీవితంలో కలగాలి. వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 1 తెస్సలోనికు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియులారా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సమాధానపరచును గాక. ఆమేన్. ఆయనే మనల్ని సంపూర్ణపరుస్తాడు. ఆయనే మనకు సమాధానకర్త. నీవు ఈనాటికి కూడా నీ జీవితంలో ఏ విధంగా ఉన్నావో, లేకపోతే నీ యొక్క మారు మనసు ఏ స్థితిలో ఉన్నదో, అది ఎట్టి ఫలములను ఇచ్చుచూ ఉన్నదో, ఆ ఫలములు మంచివా చెడువా అన్నటువంటి సత్యాన్ని నీవు ఎరిగి ఈ దినము నిన్ను నువ్వు యోచించుకున్నట్లయితే ఆయనే మనకు సర్వమును దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఒక్కసారి చదవండి తల్లి. మీరు అంతరంగ పురుషుని యందు ఆసక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతను పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగును వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆయన ప్రేమ యందు వేరు పారాలి. ఆయన ప్రేమ యందు ఎప్పుడైతే వేరు పారి ఉంటామో ఆ తీగలలో మనము జీవించగలుగుతాము, ఫలించగలుగుతాము. ఆ వ్యవసాయకుడు మనల్ని పెరికి పారవేయుడు ప్రియులారా. ఈ మాటలు ఇది విశ్వాసులకే అన్నటువంటి మాటను నేను మొదట్లోనే మీతో చెప్పి ఉన్నాను. ఎందుకంటే మన జీవితము దేవుని కృప వలన, ఆయన ప్రేమ వలన, ఆయన రక్తము కార్చి మనల్ని ఆయన దీవించాడు ప్రియులారా. అయితే ఒక్క మాటను నేను మీకు జ్ఞాపకము చేయాలి. మన యొక్క చీకటి జీవితములో నుండి వెలుగు జీవితములోనికి ఆయన వాక్యము వినడము వలన కలిగిన విశ్వాసముతో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందినటువంటి మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాము. ఆ మారు మనసు ఫలితమే పరిశుద్ధాత్మ. ఇట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో నివసించినప్పుడు, ఆయన వాక్యము మనలో నివసించినప్పుడు, ఆయన ప్రేమ మనలో వేరుపారినప్పుడు మనము ఆ విధముగానే మంచి ఫలములను ఫలిస్తాము. అట్టి ఫలమును ఫలించడానికి నీవు చేయవలసినది ఒకటే, అనుదినము అనుక్షణము ఆయన వాక్యము నందు నీవు దృష్టి పెట్టుట, ప్రార్థన యందు దృష్టి పెట్టుట, ఆయన చిత్తమును ఎరిగి జీవించుట. ఇట్టి ఎరిగిన జీవితము నీవు కలిగి ఉన్నట్లయితే నీవు ఆత్మ ఫలములను ఫలిస్తావు, అలాగే వెలుగు ఫలములను కూడా ఫలిస్తావు. అనేకమైనటువంటి సత్యాలని బైబిల్ గ్రంథము అనుదినము క్రొత్తగా మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. పశ్చాత్తాపము కలగడము కాదు, ఈ పశ్చాత్తాపము కలిగిన దానికి ఫలితముగా కూడా నీవు జీవించాలి.
పశ్చాత్తాపము ఈజ్ ద బిగినింగ్, ప్రారంభము మాత్రమే. కానీ ఇట్టి పశ్చాత్తాపము నీకు మారు మనసు ఏ విధంగా అయితే కలిగించిందో దానికి తగిన ఫలము ఫలించుట ఆయన చిత్తము. ఆయన మనల్ని సృజింపచేసి ఉన్నాడు ప్రియులరా. అయితే ఇక్కడ ఒక మాటను నేను చెప్పి మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటాను. ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ ఇది వాక్యము. నిన్ను నువ్వు అనుక్షణము తెలుసుకొనకపోతే నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి అమ్మా ఒకసారి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి. మిమ్మును మీరే ఎవరు శోధించాలండి? ఎవరు శోధించాలి? మిమ్మును మీరే శోధించుకొని తెలుసుకొనుడి. మళ్ళా చదువుతలే ఒకసారి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గురించి మీరు ఎరగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ముందుగా ఏర్పరచుకున్నాడో, నీ యొక్క హృదయములో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడో, నీ జీవితంలో మారు మనసును కలిగిచేసి ఉన్నాడో, ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని మనకు తెలియపరిచి ఉన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని అన్నాడు. అట్టి రక్షణ నుండి నీవు తొలగిపోయినట్లయితే దౌర్భాగ్యమైన జీవితమే అన్న సత్యాన్ని ఎరిగి నిన్ను నీవు శోధించుకో, నిన్ను నీవు పరీక్షించుకో. నీ జీవితమును ఎప్పుడైతే నీవు పరీక్షించుకోగలుగుతావో, శోధించుకోగలుగుతావో, నీకు అతి ధన్యత నీ జీవితంలో రక్షణ ధన్యత. ప్రియమైనటువంటి వారలారా, పరలోక సంబంధమైనటువంటి ఆధిపత్యము, there is a position awaiting for you for the good works that you do. ఏదైతే నీవు ఫలించి ఉన్నావో ఆత్మలో, వెలుగులో, అట్టి దానికి ప్రతిఫలముగా నీ కొరకు ఆయన ఒక హోదాను ఏర్పరిచి ఉన్నాడు ప్రియులారా. అట్టి గొప్ప హోదాను ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరూ కూడా పొందుకోవాలన్నటువంటి నా ప్రార్థన, ఆశ. దేవుడు ఈ వాక్యమును ఫలవంతముగా మన హృదయములలో ఫలింపచేసి స్థిరపరిచి ప్రేమలో వేరుపారి జీవించు బిడలుగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతో చక్కనైనటువంటి మెసేజ్ మీరు విన్నారు. పోయినసారి సబ్జెక్టుకి ఇది కనెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు సబ్జెక్టు డాక్టర్ వసంత కుమార్ గారు చెప్పినటువంటి దాని యొక్క కంటిన్యూషన్ ఇది. కాబట్టి ఇప్పుడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరంతా కూడా మారు మనస్సుకి తగిన ఫలము ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మారు మనస్సు అంటే సహోదరుడు చక్కగా చెప్పారు. మనసుని ప్రభు వైపుకి మార్చుకోవటమే, అదే మారు మనస్సు. దానికి తగిన ఫలం ఫలించటం. ఇప్పుడు సపోజ్ కొన్ని విషయాలు మీరు గ్రహిస్తే మత్తయి సువార్త 12:41 ఇక్కడ నినేవే వారు ఉన్నారు. వాళ్ళకి యోనా గారు పోయి వాక్యాన్ని ప్రకటించారు. వారికి వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మారు మనస్సు పొందారు. అంటే అంతకుముందు ఆ నినీవే వారు ఎలా ఉన్నారంటే
దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు, పాప భూయిష్టమైన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. అందుకనే కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడు? యోనాని అక్కడికి పంపించాడు. అయినా కూడా యోనాని పోవడానికి ఇష్టం లేదనేది ఏదో అదంతా జరిగింది, అదంతా మనకు తెలిసిన సంగతి. కానీ దేవుడు ఆ పట్టణమును కాపాడాలని ఉద్దేశించాడు. ఎప్పుడు అంటే వారు మారు మనసు పొందితే. కాబట్టి ఇక్కడ ఈ నినేవా వారు ఎప్పుడైతే మారు మనసు పొందారో వాళ్ళు ఒక ఫలితాన్ని పొందుకున్నారు. ఏమిటి ఆ ఫలితం అంటే, విమర్శ దినమున నినీవే వారు ఈ తరము వారి మీద నిలువబడి నేరస్థాపన చేతురు. ఈ తరములో ఉన్నటువంటి వారు మారు మనసు ఎవరైతే పొందకుండా ఉన్నారో, దేవుని వాక్యము వినిన తర్వాత కూడా ఇంకా మనసు మార్చుకోకుండా జీవితాలు అలాగే కొనసాగిస్తున్నారో, అలాంటి వారి మీద వారు దేవుని వాక్యము విని, వర్తమానము విని మారు మనసు పొంది వారు కాపాడబడ్డారు గనుక వీరికి విమర్శ దినమున నేరస్థాపన చేయడానికి అర్హత పొందినారు. కాబట్టి వాళ్ళు మారు మనసు పొందినందువలన ఈ తరము వారి మీద నిలువబడి వారు నేరస్థాపన చేసేటువంటి ఒక ఫలాన్ని వారు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రకంగానే మత్తయి సువార్త 18వ అధ్యాయం గనక 3వ వచనం చదివితే, శిష్యులైనటువంటి వాళ్ళకి ప్రభువు చెప్తున్నాడు, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు గనక అయితే, మీరు మారు మనసు పొంది బిడ్డల్లాగా తయారైతే మీరు పరలోకములోనికి ప్రవేశిస్తారు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వీరు మారు మనసు పొందినప్పుడు వాళ్ళకి కలిగేటువంటి ఫలం ఏమిటి? పరలోక రాజ్య ప్రవేశం అనేటువంటిది వాళ్ళకి దొరుకుతా ఉంది. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి కనుక 31 దాకా చదివితే, అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ద్రాక్ష తోటలో పని చేయటానికి పోవడానికి ఒక కుమారుని పిలిచి, నువ్వు పని చేయటానికి పోయా అంటే, ఒకడు నేను పోను అన్నాడు. రెండో వాడిని అడిగితే నేను పోతాను అన్నాడు. కానీ ఈ పోతాను అని చెప్పినటువంటి వాడు పోలేదు. కానీ పోను అని చెప్పినటువంటి వాడు తన మనస్సుని మార్చుకున్నాడు. మనసుని మార్చుకొని తండ్రి యొక్క మాటకి విధేయుడయ్యాడు గనుక ఆ వ్యక్తి మారు మనసు పొందినటువంటి వాడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి ఒక సత్యం ఉంది దీంట్లో. ఈ పోను అని చెప్పి పోయినటువంటి వ్యక్తి అన్య జనాంగానికి సంబంధించినటువంటి వ్యక్తి. పోతాను అని చెప్పేసినని పోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ గుంపు వారిని సూచిస్తుంది. ఇది ఈ గుంపు వారిని సూచిస్తుంది. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం కనుక చదివితే, అక్కడ దేవుని రాజ్యము ఎవరైతే పోతాను అని చెప్పి ద్రాక్ష తోటలో పని చేయడానికి ఇష్టం, నేను పోతానని చెప్పి తండ్రి మాట విన్నట్టుగా నటించి వినకుండా ఉన్నాడో, ఆ వ్యక్తి ఇశ్రాయేలు గుంపుకు సంబంధించిన వారు కనుక వారికి దేవుని రాజ్యము వారి యొద్ద నుంచి తొలగింపబడింది. అయితే పోను అని చెప్పినటువంటి వ్యక్తి తండ్రి యొక్క మాటకు లోబడినటువంటి వాడై నేను పోతానని బయలుదేరి మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది పోయాడు కనుక అది ఫలమిచ్చు అన్యజనులకు సంబంధించి. కాబట్టి అన్యజనులైనటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించేటువంటి ఫలాన్ని వారు కలిగి ఉంటున్నారు, పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే
అక్కడ సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు అని చెప్పేసి నేను ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పబడింది. కాబట్టి సుంకరులు వేశ్యలు అని చెప్పబడినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ అన్య జనాంగము నుంచి మారు మనస్సు పొంది దాని యొక్క ఫలము అయిన దేవుని రాజ్యములోనికి వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనస్సు పొంది దాని ఫలాన్ని మీరు పొందాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 30 దాకా 34వ వచనం దాకా మీరు కనుక చదివినట్టయితే అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన మనసుని వైద్యుల మీద నిలిపింది. డబ్బులన్నీ కూడా వ్యయము చేసుకుంది. కానీ తన మనస్సుని ఇప్పుడు ఎవరి వైపుకి మార్చుకుంది? యేసు వైపు. యేసుక్రీస్తు వైపుకి తన మనస్సుని మార్చుకుంది. మార్చుకున్నప్పుడు ఆమెకి స్వస్థత వచ్చింది. ఆయనలో నుంచి ప్రభావము బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచెను అని చెప్పబడింది. కానీ ఇక్కడ ఒక విషయం, ఇంకొక మర్మం ఉంది. మీరు గ్రహించాలి. ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే 34వ వచనములో ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా నీ విశ్వాసము, 5వ అధ్యాయం 34, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పాడు. అయిపోయింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పిన ఆయన వెంటనే అదొక్కసారి చదువమ్మా. అందుకు ఆయన కుమారి, ఉమ్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అయిపోయిందా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పేశాడుగా. ఇప్పుడు స్వస్థ వచ్చినట్ట రానట్ట? వచ్చినట్టేనండి. వచ్చినట్టే. అయితే మరలా ఏమంటే ఉన్నాడు? సమాధానము గలదానివై పొమ్ము, పొమ్ము. నీ బాధ నివారణకై అయి ఇక్కడ జాగ్రత్త గమనించాలి. మళ్ళా నీ బాధ నివారణకై నీకు స్వస్థత కలుగును గాక. అంటే వచ్చిందా రాలేదా? కలుగును గాక అంటే వచ్చినట్ట రానట్ట? వచ్చినట్టు. వచ్చినట్ట. కలుగును గాక అంటే కలుగుతుందని. అదే వచ్చినట్ట, ఇంకా రాలేదన్నట్ట. రావాలా, వస్తా ఉంది, రావాలి, ఇంకా కంప్లీట్ కాల ప్రాసెస్. గమనించండి, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అయిపోయింది, అక్కడ స్వస్థ వచ్చేసింది. కానీ మరలా ఏమంటున్నాడు? నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అంటున్నాడు. అంటే ఈ రెండిటి మధ్యలో ఒకటి ఉంది. అదేంటంటే సమాధానము. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపుకి మీ మనసు మార్చుకున్నారో అప్పుడు మీకు స్వస్థత వస్తుంది. కానీ పర్మనెంట్ గా మీరు స్వస్థత పొందాలి అంటే ఈ మధ్యలో ఉంది. ఏముంది? సమాధానం. అది గుర్తు పెట్టుకోవాలి. సమాధాన పడాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సమాధానము కలిగిన దాని ఉంటావు అప్పుడు నీకేమవుతుంది? కంప్లీట్ గా స్వస్థత వస్తుంది. స్వస్థత కలుగునుగాక. ఆమేన్. మందికి తెలుసు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, స్వస్థ వస్తుంది. మరలా వచ్చి బ్రదర్ ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేసినది వస్తానే ఉంది బ్రదర్. ఎందుకు రాదు? వస్తుంది. ఎందుకు? నీవు సమాధాన పడాలా. స్వస్థత అయితే పొందుకున్నావు టెంపరీగా. కాబట్టి ఆ స్వస్థత పొందిన నీవు సమాధాన పడలేదు. నువ్వు సమాధానం గనక పొందితే ఆయన వాక్య ప్రకారముగా నీ కంప్లీట్ గా స్వస్థత వస్తుంది. దీన్ని మీరు గమనించుకోవాలి. అందుకే చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి కూడా ఇది సమస్య ఉంది. చాలా మంది అడుగుతారు, ప్రార్థన బ్రదర్ గారి దగ్గర పోయామండి, ప్రార్థన చేసామండి, దేవుడు స్వస్థ ఇచ్చాడండి, కానీ మరలా వచ్చిందండి. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అర్థమైందా ఎందుకు వస్తుందో? మీరు దేవునితో సమాధాన పడలేదు. నీ పొరుగువానితో సమాధాన పడలేదు.
నీ సహోదరునితో నువ్వు సమాధాన పడలేదు, నువ్వు దాచిపెట్టుకున్నావు, నీ రొమ్ములో పాపాన్ని దాచుకున్నావు. కాబట్టి సమాధానము లేకపోతే నీవు కంప్లీట్ గా స్వస్థత అనేటువంటిది, లేకపోతే విడుదల అనేటువంటిది నీవు పొందలేవు. ఇదేళ్ళ బట్టినలు కూడా పోయింది సార్, మరలా వచ్చింది సార్. ఎందుకు వచ్చింది సార్? మీ దగ్గర సమాధానము లేదు సార్. అది పొందండి. మీరెంటనే ఎప్పుడైతే మీకు స్వస్థత వచ్చిందో, మీకు స్వస్థత అనేటువంటిది కలుగుతుందో, వెంటనే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక్క క్షణం మీరు ఆలోచన చేసుకొని, నేను ఇంకా ఎవరెవరితో సమాధాన పడాలి అని ఫస్ట్ ఆ కాన్షియస్నెస్ మీకు ఉండాలి. వెంటనే పోయి మీరు అందరితో సమాధాన పడిపోయి, అప్పుడు దేవునితో సమాధాన పడిపోయి గనక మీరు సమాధాన పడితే డెఫినెట్ గా మీకు పర్మనెంట్ స్వస్థత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మారు మనస్సు అనేది మీరు మార్చుకుంటున్నారో, అనేక మంది ఆ దినములలో వారి మనస్సుని ప్రభు వైపు తిప్పుకున్నారు. దెయ్యములు పట్టినటువంటి వాళ్ళు ఆయన దగ్గరకు తీసుకొచ్చారంటే దాని అర్థమైంది, వారి మనసు ప్రభు వైపుకి తిప్పుకున్నారు. కాబట్టి దెయ్యాలు పారిపోయినాయి. కాబట్టి దాని యొక్క ఫలాన్ని వాళ్ళు అనుభవించారు. స్వస్థతలు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా యేసు వైపుకి మనస్సుని మార్చుకున్నారు. దాని ద్వారా వాళ్ళు ఏం చేయరు? స్వస్థతని పొందుకున్నారు. కాబట్టి రిజల్ట్ మారు మనసుకు తగినటువంటి ఆ ఫలము వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు నీవు కూడా నీ మనస్సుని ప్రభు వైపుకి తిప్పుకొని, వారు ఏ రీతిగా అయితే కుంటివాళ్ళు నడిచారు, గుడ్డివాళ్ళు చూశారు, రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు రోగములు విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి, దెయ్యములు పారిపోయినాయి, పక్షవాయు రోగం కలిగినటువంటి వాళ్ళకి పక్షవాయు రోగము పోయి వాళ్ళు పరిగెత్తుకొని లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. కాబట్టి అనేకమైనటువంటి కార్యాలు వాళ్ళు చూశారు, అనుభవించారు. కారణం మారు మనస్సు. కాబట్టి వారు మారు మనస్సు పొందారు. ప్రభు వైపుకి అంతకు ముందు ఉన్నటువంటి ఆ మనుషుల మీద ఆధారపడటం కానీ, లోకం మీద ఆధారపడటం కానీ, వాటన్నిటిని పక్కన పెట్టేసి, వాటన్నిటిని వదిలిపెట్టి యేసు వైపుకి వారు తిరిగారు. వారి మనస్సు యేసు వైపు తిరిగింది కనుక వారు దాని యొక్క ఫలాన్ని పొందుకున్నారు. కాబట్టి మీరు కూడా మీ మనసు ప్రభు వైపుకి తిప్పుకోండి. సహోదరుడు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేశారు కనుక మనసుని ప్రభు వైపుకి మరల్చుకోండి, దాని ఫలాన్ని మీరు పొందండి. అల్టిమేట్ గా నిత్య జీవం అనేటువంటి ఫలం పొందుకుంటారు. దేవుడు ఈరోజు చక్కగా దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందించిన సహోదరుని కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. దేవుడు ఈ వాక్యమును మన ఫలింపులోకి తీసుకొని వచ్చాడు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.